మళ్ళీ మీరు మీ నుంచి ఒక ప్రకటన రాబోతుంది అనేసి విన్నా. సో యూత్ డిక్లరేషన్ వీ వాంట్ జస్టిస్ అంటున్నారు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలవడానికి అధికారంలోకి రావడానికే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా సపోర్టు చేసింది 60% పైగా మీరే. ఎందుకు మరి నిరుద్యోగుల విషయంలో ఎందుకు మొండి వైఖరిగా గవర్నమెంట్ ఉంది? అది ప్రభుత్వానికి తెలవాలి. ఇంకోటి, ఈ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ అనేసి మేనిఫెస్టోలోనే ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు, ఇంకా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అనేది ఇక దగ్గర చాలా చెప్పింది యూత్ డిక్లరేషన్లో. ఇవన్నీ కాకుండా ఫస్ట్ అయితే మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి రా నాయన. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఇంకోళ్ళేమో 70,000 అంటారు, ఇంకోళ్ళేమో 1,00,000 ఉద్యోగాలు అంటారు. గడియకు మాట గంటకు మాట లెక్క మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అందుకనే ఈ ప్రభుత్వం మాకు మోసం చేస్తూ ఉంది. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఒక్క ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మేము ఉద్యోగాలు వద్దు నిరుద్యోగాలు అని చెప్పేసి అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరు చేసిర్రో ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పేసి ధర్నాలు చేసిన వాళ్ళకి చెంపల పగలగొట్టాలా, లేకుంటే అబద్ధాలు మాట్లాడుతున్న వాళ్ళ చెంపల పగలగొట్టాలనేది కూడా వాళ్ళే నిర్ణయించుకోవాల్సింది. అదేవిధంగా ఇప్పుడు అశోక్ నగర్లో, దిల్షుక్ నగర్లో విద్యార్థులు దాదాపు ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి గ్రామాల స్థాయిలో వెళ్ళిపోయారు. ఎందుకంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేరు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. ఎందుకోసం అనేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మేము ప్రభుత్వం మళ్ళీ మార్చుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ అశోక్ నగర్, దిల్షుక్ నగర్ ఖాళీ చేసి విద్యార్థులు వెళ్ళిపోయారు. ఇదే వార్త నేను చదివిన. అశోక్ నగర్లో కావచ్చు, దిల్షుక్ నగర్లో కావచ్చు, కుకుట్పల్లి ఎక్కువగా నిరుద్యోగులు ఉండేటువంటి స్టడీ సెంటర్స్ ఉన్నటువంటి జాగాల్లో నిరుద్యోగులంతా లేరు, ఖాళీ చేసి పోతున్నారు అని. అంటే ఖాళీ చేసిపోతుంది నోటిఫికేషన్ లేక అని నేను అనుకుంటున్నా. కానీ మీరు ఇంకో కొత్త మాట చెప్తున్నారు. రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్స్లో ఓడించేందుకే జిల్లా స్థాయిలో పర్యటన నిమిత్తం పోయినారు. నిజమేనా? నిజమే అమ్మా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వం ఇయ్యక ఇబ్బంది పడి తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా పైసలు ఖర్చులు పెట్టుకొని కూర్చొని తిన్నారో తిండి తికానా లేకుండా చాలా అష్టకష్టాలు పడి ఉన్నారు. మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి? రాబోయే ఎన్నికల్లోనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో చెప్పాలంటే ఇప్పుడు నుంచే ప్రీ ప్లానెడ్గా వెళ్ళి గ్రామ స్థాయిలోనూ సర్పంచ్ గాను, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ నిలబడి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడంలో ముఖ్య పాత్ర వహించాల్సింది గత ప్రభుత్వంలో నిరుద్యోగులు కదా. ఇప్పుడు కూడా నిరుద్యోగులు వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికే ఇంటికాడ వెళ్ళినాము. అదేవిధంగా వాళ్ళకి చైతన్యం చేయడానికే మేము ఈ జిల్లాల పర్యటన మాత్రం వెళ్తా ఉన్నాం, నిరుద్యోగుల పర్యటన. గత ప్రభుత్వ హయాంలో కూడా మీరు గత ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఇదే బస్ యాత్రలు, లేకపోతే ఊరూరా తిరిగి ఇంటింటికి వెళ్ళి ఒక్కసారి మా కోసం ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి అని అడిగిన సందర్భాల నుంచి అసలు యూత్ అసలు ఎక్కడ బస్ యాత్రలకి కాంగ్రెస్కి అసలు సంబంధం లేదు అని నాయకులు అన్న స్టేజ్లో కూడా మీరు ఆ మాటలు కూడా పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ పట్ల నిర్లక్ష్య వైఖరిని ధోరణిని మీరు ఏ విధంగా చూసిర్రు ఏంటి? అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ సరైన అవగాహన లేదు. ఎందుకంటే విద్యా వ్యవస్థను మేము పటిష్టం చేస్తున్నాం, 40,000 కోట్లు రిలీజ్ చేసినామంటారు. ఏ పర్పస్లో చేసిర్రు? ఏమైనా ఉద్యోగాలు ఇచ్చి చేసిర్రా? ఏమైనా కొత్త బిల్డింగ్లు కట్టిర్రా? మరి ఏ విధంగా చేశారు? పోనీ స్కాలర్షిప్ ఏమైనా రిలీజ్ చేసిరా? 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా విద్యార్థులు నానా అవస్థలు పడతా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కొంతమంది 2 సంవత్సరాలకు 3 సంవత్సరాల కోర్సులు పూర్తి చేసుకొని వేరే స్టడీకి సంబంధించిన కోర్సులకు వెళ్ళాలంటే వాళ్ళకు మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తలేరు, స్టైఫండ్ ఇవ్వలేదనేసి. అది చాలా దారుణమైన పరిస్థితులు. మళ్ళీ వీళ్ళు విద్యా వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేశారని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళకి చదువు మీద అవగాహన లేదు, విద్యపైన అవగాహన లేదు, ఉద్యోగాలపైన అవగాహన లేదు. వీళ్ళకి ఎప్పుడూ దోచుకోవడం అనే ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నది ప్రభుత్వం తప్ప ఎవరికి ఏ వ్యవస్థకైనా న్యాయం చేద్దామని, పేదలకు న్యాయం చేద్దామని, రైతులకు న్యాయం చేద్దామని, విద్యార్థులకు న్యాయం చేద్దామని, నిరుద్యోగులకు న్యాయం చేద్దామని చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తూనే ఉన్నారు, మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, దోచుకోవడం అనే కాన్సెప్ట్ మీదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అంతే. ఇప్పుడు నీ చేతిలో ఉన్న కరపత్రాన్ని చూస్తేనే ఇక్కడ కనిపిస్తుంది ప్రభుత్వ రంగంలోని 2 లక్షల ఉద్యోగాలు సాధించడానికి, అట్లాగే ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్ సాధనకే. ఇవి గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టుకుందే కదా. మీకు అందరికీ ఇదే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తామన్నారు. మరి 2 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? అందుకోసమే వస్తున్నాం, దడా పుట్టిస్తాం, కదిలిస్తున్నాం. జిల్లాల వారీగా వేల మందిగా నిరుద్యోగులంతా ఏకమవుతున్నాం. మిమ్మల్ని స్థానిక సంస్థలో భూస్థాపితం చేయడానికి మాకిస్తున్న యూత్ డిక్లరేషన్ అమలు చేయకపోతే బట్టి లాగి ఇచ్చేసి కదిలిస్తున్నాం. రాసి పెట్టుకోండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాం. మేము వెనకడుగు వేయం. రాబోయే రోజుల్లో మా ప్రణాళిక చూస్తేనే, కనీసం మా నిరుద్యోగుల పేరు వింటేనే ఇప్పటికే సగం సచ్చేలా ఉన్నారు మీరు. కాబట్టి
మీకు ఇప్పటికైనా మించింది లేదు. మీరు ఇస్తున్న హామీలు నెరవేర్చకపోతే ఇక మా యుద్ధం ఏ విధంగా ఉంటుందో డైరెక్ట్గా తెలుసుకుంటాం. చావో రేవో వెనకడుగు వెయ్యాల్సిన సందర్భం లేదు, వెయ్యం కూడా. ఇక్కడ మేమంతా కలిసి ఒక్క ఇక్కడున్న నిరుద్యోగి మీ 10 మంది ఎమ్మెల్యేతో సమానంగా ఉన్నాం తప్ప మేము ప్రశ్నించడానికి కోసం మేము ఏ విధంగా అయితే గెలిపించినామో అదే విధంగా గద్దె దింపడానికి కోసం కదిలిస్తున్నాం. రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర ప్రభుత్వానికి దడ పుట్టిస్తాం. కదిలి అడుగేసి వస్తున్నాం. అందుకోసం చూసుకుందాం, రండి తేల్చుకుందాం, మీరో మేము అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీ ముసుగులో కొంతమంది మీ మధ్యలోనే ఉంటూ ఆడుతున్నటువంటి నాటకాల ద్వారానే నోటిఫికేషన్ రావట్లేదన్న ఒక ఆరోపణలు విమర్శలు వినబడుతున్నాయి మీ మధ్యలోనే. ఎందుకు, నిజమేనా? మా నిరుద్యోగుల్లో ఏ పార్టీ కూడా కొమ్ము కాసే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే మా దాంట్లో ఎవరైతే జనార్దన్ కావచ్చు, లేకపోతే కుమార్ కావచ్చు, ఇంద్రనాయక్ కావచ్చు, ఆస్మా కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, మేం కావచ్చు, ఎప్పటికీ 2 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా ఏ రాజకీయ పార్టీకి తలవంచకుండా మేము కొట్లాడడానికి వస్తుంటే రాష్ట్ర ప్రజలకు తెలియదా, లేకపోతే 30 లక్షల మంది నిరుద్యోగులకు తెలియదా మా బాధ, మా ఆవేదన? మేము ఇప్పుడేదో కొత్తగా రోడ్డు మీదకి వస్తున్నామా? ఇదంతా డ్రామాలన్నీ బంద్ చేసి నువ్వు ఇస్తున్న హామీలు ఇవ్వకుండా ఈ దద్దమ్మ మాటలు మాట్లాడడానికి ఇచ్చిన సభలో కూడా ఏం మాట్లాడారో కూడా ప్రణాళిక తెలవకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించడానికి దరిద్రమైన ముఖ్యమంత్రి, దరిద్రమైన కాంగ్రెస్ ప్రభుత్వం మా జీవితాలతోటి ఆటాడుకోవడం ఇది సమంజసం కాదు. కాబట్టి మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ కాకపోతే మీరు ఏమి ఇస్తారో ప్రణాళిక లేకుండే మా మీదనే వ్యతిరేకంగా, మా మీదనే అనేక రకాలుగా మాటలు చెప్పడం కూడా సరైనది కాదని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ జీపీఓ పోస్టులను కూడా ఈ గ్రూప్ 4లో కలుపుతారన్న మాటలు వినబడుతున్నాయి. ఏంటి అసలు దీని వెనకాల ఆంతర్యం ఏంటి? జీపీఓ పోస్టులు అనేటువంటిది దాదాపు 11,000 దగ్గర జీపీఓ పోస్టులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాయమైపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. వేయడం పక్కన పెడితే, ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే పంచుకుంటున్నట్టు అన్నటువంటిది మా పైన బలంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మీరు ఇస్తున్న జీపీఓ నోటిఫికేషను ఇవాళ ఎక్కడ పోయింది? ఎందుకంటే మేము జీపీఓ నోటిఫికేషన్ ఎక్కడ అడగలేదు. ఇదే పొంగులేటి గారు ప్రతిసారి ప్రతి సభలో మా నిరుద్యోగుల్ని మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేసి అనేక రకాలుగా మమ్మల్ని మోసానికి గురి చేసి మీరు పబ్బం గడుపుతున్నారే తప్ప ఇక్కడ జీపీఓ ఇవ్వరు, ఏది ఇవ్వరు. మీ దద్దమ్మ యొక్క పరిపాలన మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని మోసం చేశారో అదేవిధంగా మిమ్మల్ని 2 ఏళ్ళుగా గడిచిన ఉద్యోగాల క్యాలెండర్ జాడలేదు, ప్రతి నెల తిరుగుతూనే ఉంది, కానీ నోటిఫికేషన్ మాత్రం కనబడట్లేదు. నిరుద్యోగుల మనసులో చీకటి పెరుగుతూనే ఉంది. వాగ్దానాల వర్షం కురిపించి గద్దెనెక్కిన వారు త్వరలో అన్న హామీని ఇప్పటికీ ప్రతిధ్వనిగా మార్చేశారే తప్ప 2 ఏళ్ళుగా ప్రభుత్వం కబురు చెప్తూనే ఉంది, కానీ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రం కనబడతలేదు. తల్లిదండ్రుల కళ్ళలో ప్రశ్నలు, స్నేహితుల పెదవులో ఎగతాళి, కానీ ప్రభుత్వ చెవుల్లో మాత్రం నిశ్శబ్దపు రాళ్ళు. బడ్జెట్లలో కాగితం ఉద్యోగాలు, సభల్లో కాకి లెక్కలు, కానీ ఉద్యోగాల గడియారం మాత్రం ఎప్పుడు మోగదు. యువత భవిష్యత్ అంటారు, కానీ యువత హృదయాల్లో నిరాశ శ్వాస గీతంలా మారింది. ఓ ప్రభుత్వమా, మా ఓటుతో గద్దెనెక్కి మా నిరీక్షణలతో ఆటలాడతావా? నువ్వు చూపేది సంఖ్యల మాయాజలం, మేము ఎదుర్కొనేది ఆకలితో నిన్న నిజ జీవితం. నోటిఫికేషన్ల కోసం మేము ఎదురు చూసే రోజులు విప్లవ గడియారంలాగా మేము చూస్తూనే ఉన్నాం తప్ప ఇవాళ మా ఆవేదన అక్క మేము ఇది చెప్పుకున్నాం. కాబట్టి ఏ ఒక్కటన్నా ఇవాళ నిరుద్యోగుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక మాయ మొత్తం మాయ. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఉన్న మేము నమ్మం, మా తల్లిదండ్రులు నమ్మరు, మా అక్క చెల్లెలు నమ్మరు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో స్థానిక సంస్థలో సమాధి కట్టడం ఖాయం. మీరు గెలవరు, రాసి పెట్టుకోండి. కావాలంటే నెల రోజుల తర్వాత మేమే సాక్ష్యం మీ ముందుకు వచ్చి చెప్తాం. మేము మా తడాక ఏ విధంగా ఉంటుంది.